భద్రాచలం రాములోరి కళ్యాణ మహోత్సవానికి మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే విద్యుత్ కాంతులు, స్వాగత ద్వారాలతో పురవీధులు ఆకర్షణీయంగా మారాయి. రేపు రాములోరి కళ్యాణం నేపథ్యంలో ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆనవాయితీగా సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నారు. గతంలో చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి 586 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. భద్రాద్రిలో సుమారు 351 కోట్ల రూపాయల పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. దీనిపై మా ప్రతినిధి అయ్యప్ప మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి పురస్కరించుకొని ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. సుమారు 1,00,000కు పైగా భక్తులు రానున్న నేపథ్యంలో వాళ్ళ కోసం సెక్టార్ పరంగా వివి1 సెక్టార్ 2 ఇట్లా 100 నుండి 2,000 5,000 వరకు కూడా టికెట్లు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేకంగా భక్తుల కోసం వేసవి కాలం కావడంతో వారికి తాగునీటి సదుపాయం కూడా కల్పించారు. ప్రస్తుతం మనం మిథిలా స్టేడియంలో ఉన్నాం. మిథిలా స్టేడియంలో ఎక్కడైతే ఆ స్వామిలు శ్రీరామచంద్రమూర్తిని ఇక్కడే కళ్యాణ మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా జరగనున్నటువంటి శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రత్యేకంగా భక్తుల కోసం ఏర్పాటు చేసి 2 తెలుగు రాష్ట్రాల నుండి ఇటు విదేశాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. ప్రస్తుతం మనం మిథిలా స్టేడియంలో ఉన్నాం. మిథిలా స్టేడియంలో ముందు రోజు ఈరోజు రాత్రి ఎదుర్కోలు ఉత్సవం తర్వాత రేపు 11 గంటలకు సీతారామ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికోసం ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఇటు రోహిత్ రాజు జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చొరవ తీసుకున్నారు. స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు అయితే ఏర్పాటును అయితే పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి 561 కోట్లు అయితే భద్రాద్రి ఏదైతే కళ్యాణ మహోత్సవంతో పాటు ఇటు అభివృద్ధి కోసం 561 కోట్లు నిధులు అయితే కేటాయించారు. అందుకుగాను రేపు ఆయన అయితే శంకుస్థాపన చేయనున్నారు. ఈ శంకుస్థాపనలో భాగంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్కతో పాటు దేవాదాయ శాఖ మంత్రి మిగిలిన మంత్రులు అయితే రానున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా అయితే భారీ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం నుండి పెద్ద ఎత్తున రానున్న భక్తులు అంటే ట్రాఫిక్ డైవర్ట్ కూడా చేసిన పరిస్థితి. వాళ్ళతో క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం అయితే కల్పించారు. మరోవైపు వివిఐపి కౌంటర్స్ ఎక్కువ చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మన ఇటువైపు వాళ్ళ సెక్టార్ 1లో కూర్చొని ఉన్నారు. వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరి భక్తులు కూడా ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఏదైతే రాముల వారికి తలంబ్రాలు కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇటు లడ్డు కౌంటర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే సుదూర ప్రాంతాన ఉన్నటువంటి భక్తులకి 151 రూపాయలు గాను ఇటు కార్గో సౌకర్యం కల్పించారు. ఏదైనప్పటికీ ఈసారి జరగనున్నటువంటి కళ్యాణ మహోత్సవానికి సుమారు 1,00,000 నుండి 2,00,000 పైగా కూడా భక్తులు రానున్నారు. ఏదైనప్పుడు కళ్యాణ మహోత్సవం సీతారామ స్వామి వారి ఈసారి అయితే ప్రత్యేకంగా నిలవనుంది. సీఎం రేవంత్ రెడ్డి అనుకున్న విధంగా ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చిన విధంగా అయితే 561 కోట్లు అయితే నిధులైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకి అయితే కేటాయించారు. ఆ కెమెరామెన్ రాజుతోటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్వతంత్రాలు ఇక్కడ తలంబ్రాలు కౌంటర్స్, అక్కడ బస్ స్టాండ్ దగ్గర ప్రసాదం కౌంటర్స్, అలాగే ఇప్పుడు సెక్టర్ 1 సెక్టర్ 2 వివిఐపి కౌంటర్ సెక్టర్ 1 అట్లా ముఖ్యమైన ఇంపార్టెంట్ వివిఐపీస్ లాగా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మినిస్టర్స్ గారు, జ్యుడిషియల్ విఐపీస్, అలాగే సెక్టర్ 1లో కూడా విఐపీస్ కానీ, అలాగే సెక్టర్ 3లో ఉభయదాతలు ఇప్పుడు ఏమైనా డొనేషన్స్ ఇస్తే టెంపుల్కి టికెట్ పెట్టింటారు ఉభయదాతలు. సో ఇవి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి మన 25 డిపార్ట్మెంట్స్, 25 డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు సిద్ధంగా వాళ్ళు ఉన్నారు. సంబంధించి డిస్ట్రిక్ట్ ఆఫీసర్, డిఎంహెచ్ఓ కానీ, ఈఆర్డబ్ల్యూఎస్ ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి టెంపరేచర్ పెరుగుతున్నది. సో బటర్ మిల్క్ ప్రతి ఇక్కడ వచ్చిన జనం అక్కడ భక్తులకి బటర్ మిల్క్ కానీ, మజ్జిగ ప్యాకెట్ కానీ, హాట్ ఇది కూల్ వాటర్ కానీ ఇవన్నీ మనం ఇప్పుడు ఇస్తున్నాము.